హలో హాయ్ గుడ్ మార్నింగ్. అర్లీ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నారా అనుకుంటున్నారా? ఏం లేదండి, శ్రీశైలం వెళ్తున్నాను. శ్రీశైలంలో శ్రీశైలం వెళ్ళాలనుకునే వాళ్ళు 9 లోపల వెళితే బెటరు. లేకపోతే మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయ్యే విధంగా మనం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. లేదంటే మళ్ళాగా 2:30 నుంచి 6:30 వరకు అంటే కింద శ్రీశైలం అని చెప్పేసి ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో స్టే అయ్యామన్నమాట. సో 6:30 నుంచి 9 to 6:30 వరకు క్లోజింగ్ ఘాట్ రోడ్డు. అందువల్ల మనం అక్కడ ఉండాల్సి వచ్చింది. సో 6:30కి ఫస్ట్ స్టార్ట్ చేశారు. అప్పుడే భయంకరమైన ట్రాఫిక్, చాలా బస్సులు ఉన్నాయి, కానీ వాతావరణం చాలా బాగుంది. నేను ఎక్కువ శివాలయానికి ఎప్పుడు వెళ్ళినా ఇదే క్లైమేట్ ఉంటుంది. అది నాకు ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది. నేను ఒకటి గమనించింది ఏంటంటే, కొన్ని గుడిల్లో 5 నుంచే స్టార్ట్ దర్శనాలు. ఇక్కడ మాత్రం 10:30 to 11:30, 5 to 8 ఈ టైమింగ్లో మనకి దర్శనం జరుగుతుంది. సో ఎందుకని మనకి రీజన్ తెలీదు, కానీ శ్రీశైలం చాలా మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్. ఇక్కడ ఏంటంటే శివుడు మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగంగా, పార్వతీదేవి భ్రమరాంబికాదేవి శక్తిపీఠంలో ఇక్కడ వెలిసారంట. ఈ ప్రపంచంలో ఎక్కడా లేని జ్యోతిర్లింగం శక్తిపీఠం ఒకే ఏరియాలో ఉన్నదంటే ఈ మన శ్రీశైలమే అంట. మనం శ్రీశైలం 5 ప్లేసెస్ విజిట్ చేస్తే బాగుంటుంది. సాక్షి గణపతి మెయిన్, మనకి సాక్షి గణపతి చాలా పవర్ఫుల్ అంటారు. ఆ తర్వాత హటేశ్వర ఆలయం, ఆ తర్వాత వచ్చి లలితాదేవి ఘట్టం, ఆ తర్వాత వచ్చి మనకి పాలధార, అంటే కుండలో నుంచి వాటర్ వస్తాయి అంటండి. సో ఆ వాటర్ చాలా పాలలాగే ఉంటాయి అనేసి అన్నీ అక్కడ వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత శిఖరం, ఇక్కడ మనకి గోపురం కనపడుతుంది, చాలా బాగుంటుంది. మనం విజిట్ అయితే బాగుంటుంది. అంటే కొంచెం మనం టెంపుల్ బయట వస్తే ఎవరో ఒకరు జీప్ అయినా కొని ఆటో కానీ మనకి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సమ్ అమౌంట్ తీసుకుంటారు అంతే. ఆ అమౌంట్కి ఇవన్నీ ప్లేసెస్ అన్నీ, మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఫేమస్ ప్లేసెస్ అన్నీ వాళ్ళే తిప్పుతారు, మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. సో అమౌంట్ ఇస్తే వాళ్ళు ఎక్కడికైనా తిప్పుతారు అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. మాకైతే 1200 అలా తీసుకున్నారు ఒక రూము, నాన్ ఏసీ అనమాట. మార్నింగ్ అయితే పెద్ద చలి లేదండి, నైట్ అయ్యేసరికి బీభత్సమైన చలి ఉంది. ఇక్కడ దర్శనం కూడా టైమింగ్స్ వేరండి. మార్నింగ్ 10:30 to 11:30, ఈవినింగ్ 5 to 8 ఈ టైం. లాస్ట్ ఫ్యూ మంత్స్ అప్పుడు పెద్దగా రష్ లేరంట. మోడీ, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి వచ్చినందుకు అప్పటి నుంచి ఇప్పటి వరకు బీభత్సమైన రష్ ఉన్నారు. అంతకుముందు నార్మల్గా ఉండేదంట. ఇక్కడ మనకి శ్రీశైలం డ్యామ్ దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి రోప్స్ కూడా ఉంటాయి. రోప్ వే సమయం కూడా ఇక్కడ మనం మెన్షన్ చేశాను నేను. అయితే ఇక్కడ మనం రోప్స్తో వెళ్ళి ఆ తక్కువ కాస్ట్ టికెట్ కూడా. సో అక్కడ మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి అక్కడ ఇస్తే మనం వెళ్ళేటప్పుడు కానీ మళ్ళీ వచ్చేటప్పుడు అదే టికెట్ యూజ్ అవుతుంది. సో సూపర్గా ఉంది కదా, ఈ వ్యూ సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఈ డ్యామ్ దగ్గర వాటర్ ఏం లేవు ప్రజెంట్, ఇది నార్మల్గా ఉంది. సో వాటర్ ఏం పెద్దగా లేవు, అంటే ఎక్కువ వాటర్ రిలీజ్ చేసినప్పుడు అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది అనేసి కొంతమంది అన్నారు ఇక్కడ. సో ఇప్పుడు ప్రస్తుతానికి నార్మల్గా ఉంది ఇక్కడ వాటర్ కూడా. మనకి బోట్ కూడా అవైలబుల్ ఉంటుంది. అక్కడ కిందకి వెళ్ళి మనము బోట్కి సపరేట్గా తీసుకోవాలి, రూట్కి మాత్రం ఒక సపరేట్, బోట్లో వెళ్ళడానికి ఒక సపరేట్ అమౌంట్ అక్కడ తీసుకొని మనం బోట్ ఎక్కచ్చు. సో బోటు కాస్ట్ వేరేగా ఉంటుంది. అక్కడ టికెట్ తీసుకొనేసి మన బోట్లో కూర్చుంటే జస్ట్ 10-15 minutes ట్రావెల్ చేస్తామంతే. దగ్గరగా మనకి అది బ్రిడ్జ్ దగ్గరగా చూపెడతారు.
సో అక్కడ చూసుకొని ఇంకా రిటర్న్ అయిపోదాం అనుకుంటున్నాం మేము. ఇక్కడ ప్రజెంట్ వాటర్ లేవంట, నార్మల్గా ఉన్నాయంట. ఒకప్పుడు బాగా వర్షం పడినప్పుడు పైనుంచి వాటర్ వస్తాయంట, అప్పుడు ఇంకా బాగుంటుంది వ్యూ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్పారు. ఇక్కడ కూడా మనకి